అందరికీ నమస్కారము. బ్రెడ్ ఆమ్లెట్ అనగానే అమ్మో బ్రెడ్ ఆమ్లెటే కదా అని అనుకోకుండా వాళ్ళకు కొంచెం మంచిగా వెరైటీగా కనబడాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా అన్ని రకాలు చేసుకోవచ్చు, ఒక్క రకమని ఉండదు. కానీ ఇట్లా 3 కోడిగుడ్లు అయితే తీసేసుకున్నాము. దీంట్లో మనం ఆమ్లెట్ వేసుకున్నట్టే సాల్టు, కారము, పసుపు వేసి బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఆమ్లెట్ మంచిగా రావాలంటే మనకు ఏం వేసినా వేయకపోయినా ఉత్త ఎగ్స్ తోటైనా కానీ బీట్ చేయడం వల్లనే టేస్ట్ ఉంటుంది. ఆమ్లెట్ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ తీసేసుకొని ఇలా మనకు నచ్చిన ఎన్ని అవసరం ఉంటే అన్నీ ఇలా కట్ చేసుకున్నాము. కట్ చేసేసుకొని మనము పెంక పెట్టేసుకొని పొయ్యి మీద ఇలా బీట్ చేసిన ఎగ్ అంతా పోసేసి చుట్టూ ఇలా పీసులు పెట్టుకున్నామంటే చాలా బాగా కాలిపోతుంది. వాళ్ళకు పిల్లలకు ఇష్టంగా చూడంగానే తినాలి అనేలాగా ఉంటుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇలాంటిది చేసి బాక్స్లో పెట్టినామంటే ఇంకా రైస్ అవసరం ఉండదు, వాళ్ళకు ఎంబటే తినేస్తారు. రైస్ తినకున్నా కానీ ఇది తింటే సరిపోతుంది వాళ్ళకు పుట్టకు. ఇలా బ్రెడ్ పైన కొన్ని టమాటా ముక్కలు చిన్న కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకున్నామంటే వాళ్ళు తినేదాన్ని బట్టి మనము చాట్ మసాలా, ఆమ్చూర్ అని ఇలా కూడా వేసుకోవచ్చు. వాళ్ళు పిల్లలు తింటారో తినరు, వాళ్ళని చూసి చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర అయితే అందరు తినగలిగేలాగా ఉంటుంది. అందరూ ఏం తీసేయకుండా కూడా తినేలాగా ఉంటుంది. దీనిపైన కొంచెం నెయ్యి వేసుకున్నామంటే ఇంకా బ్రెడ్ టేస్టే వేరు. నెయ్యి వేసుకోవాలి పైన. నెయ్యి వేసుకొని మనము అటువైపు కొంచెమే తిప్పుకోవాలి. ఇట్లా తిప్పేసి తీసేసుకోవాలి. ఇక మంచిగా ఆ నెయ్యికి కొంచెం వేడి తాకిందంటే బ్రెడ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఇంట్లో రెడీగా పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ రోజులల్లో రకరకాల బ్రెడ్ ఆమ్లెట్ ఒక్క రకమని ఉండదు, చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఇదొక రకము. ఇంకా పైన మనం నెయ్యి వేస్తాం కదా, ఇంకా మనకు ఇది కాలిపోయింది అటువైపు మెల్లగా తీసి ఇటు తిప్పేసుకున్నామంటే కొంచెం కొద్దిగా వేడి తాకితే సరిపోతుంది అంతే. ఎక్కువ కాలని అవసరం లేదు. మనకు బ్రెడ్కు ఇప్పుడు నెయ్యి వేసాం కదా, కొంచెం వేడి తాకిందంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక మనము ఇలా ఇటు తిప్పకుండా తిన్నదానుకున్నాం, కొంచెం పెంక మీద మనం తిప్పేసి తిన్నదానికి తేడా ఉంటుంది. కొన్ని రాలిపోతాయి టమాటాలు, అన్నీ అంటుకోవు. ఇంకా మనము ఊడిపోకుండానే నొక్కాము ఎక్కువ వరకు. మనము కొంచెం ఒత్తితే అవి రాలిపోవు, వదిలేస్తే కొంచెం అన్నీ రాలిపోతాయి. టమాటాలును, ఉల్లిపాయలు, కొత్తిమీర అంటే కొంచెం అంటుకుంటుంది కానీ అలా అయిపోతుంది. అలా కాకుండా మనము కొంచెం నిదానంగా చేసుకున్నామంటే మంచిగా వచ్చేస్తుంది. టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఓపిక చేసుకొని లాస్ట్కు తిప్పుకున్నామంటే మంచిగా వచ్చేస్తుంది. ఏం ఊడిపోవు. మనము ఎగ్ బీట్ చేసుకోగానే పోసాం కదా, పెంక వేడి కాకముందే పోయాలి. వేడైనాక పోసినామంటే అంత లాగేసి బ్రెడ్ పీసులు సరిగా అతుక్కోవు. అందుకే మనము ఎగ్ పోయంగానే దబా ఈ బ్రెడ్ పీసులు నొక్కేసేయాలి.